హలో నేను మిసేశ్వరు. అవినీతి రహిత పాలన. ఇది గనక వింటుంటే నిజంగా అలాంటి పరిపాలన ఉంటే బాగుండు అని ఖచ్చితంగా అనిపిస్తుంది అందరికీ. మరి అది సాధ్యమా అంటే సాధ్యమే. ఇప్పుడున్నటువంటి వ్యవస్థల్ని గనక సక్రమంగా ఉపయోగించుకుంటే 100కి 100% అవినీతి రహిత పాలనను అందించవచ్చు. మనకి రాజ్యాంగం చట్టబద్ధంగా కల్పించినటువంటి వ్యవస్థ ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ. మరి ఈ ఏసీబీని సక్రమంగా ఉపయోగిస్తున్నాయా ప్రభుత్వాలు అని అంటే, అవి గనక సక్రమంగా పనిచేస్తే అవినీతి తగ్గుతుంది. ఉద్యోగుల్లో భయపడతారు. కనీసం ఏసీబీ ఉంది, ఏసీబీ నిఘా ఉంది, ఏసీబీ చూస్తూ ఉంది, మనల్ని పట్టుకుంటుంది, శిక్షిస్తుంది అనేటువంటి ఒక భయం గనక ఉద్యోగుల్లో ఉంటే ఖచ్చితంగా అవినీతి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ పాలకుల్లో కూడా ఏసీబీ పాలకుల మీద కూడా రైట్ చేయొచ్చు, పాలకుల ఆస్తుల మీద కూడా రైట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా చేయాల్సింది ఏంది? ఏసీబీని స్ట్రెంథన్ చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? అవినీతి రహిత పాలన కావాలి అని చెప్తున్నారు. కానీ దానికి కావలసినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ డ్రగ్స్ని అరికట్టడానికి ఈగల్ అనేటువంటి సంస్థలను పెట్టారు. వాటికి డైనమిక్ ఆఫీసర్స్ని నియమించి ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి టీంని ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి నిధుల్ని, ప్రత్యేకమైన వనరుల్ని కల్పించారు. దాంతో చాలా వరకు గంజాయి, డ్రగ్స్ వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటి వ్యవస్థని ఏసీబీలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఏసీబీలోకి మారుస్తున్నారు, లేదంటే సిఐడిలోకి మారుస్తున్నారంటే దాన్ని ఒక పనిష్మెంట్ ప్లేస్ కింద భావిస్తున్నటువంటి రోజులు ఇవి. ఏసీబీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి. ఏసీబీని చట్టం దాని పని తాను చేసుకోపోతుంది అనేటువంటి విధంగా, ఏసీబీ తన పని తాను చేసుకొని పోయే విధంగా దాన్ని కనుక స్ట్రెంథన్ చేయగలిగితే అవినీతి అనేది తగ్గుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏసీబీ కేసులు పెట్టినా కానీ ఆ కేసుల్ని ఉద్యోగ సంఘ నేతలను నీరుగార్చేస్తున్నారు కొంతమంది. అలాగే ఆ కేసుల్ని కొట్టేసుకునేలాగా చేస్తున్నారు. ఎలా? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకులు వీళ్ళు కొలిడ్ అయిపోతున్నారు. దీంతో టోటల్గా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం అయిపోతుంది. ప్రధానంగా కరప్షన్ కనుక తగ్గితే రాష్ట్రాలు బాగుంటాయి, సంక్షేమ పథకాలను ఇంకా మెరుగైనటువంటి విధంగా అమలు చేయొచ్చు. కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ పాలకుడు వచ్చినా, లేదా ఏ ఎలక్షన్ వచ్చినా అవినీతి రహిత పాలన అందిస్తారని చెప్తారు. కానీ దానికి ఎవ్వరూ స్ట్రెంథన్ పెట్టరు ఏసీబీని. ఏసీబీ నామమాత్రపు రైట్స్ చేస్తుంది, నామమాత్రంగా పనిచేస్తుంది. మరి ఎందుకు ఏసీబీ అనేది ఒక వ్యవస్థ ఉంది, దాన్ని ఎందుకు స్ట్రెంథన్ చేయలేకపోతున్నారు? దాన్ని కనుక స్ట్రెంథన్ చేస్తే ఖచ్చితంగా 100కు 100% కాకపోయినా కానీ అట్లీస్ట్ 50% అన్నా అవినీతి తగ్గుతుంది. భయపడతారు అట్లీస్ట్. ఇప్పుడు బాహాటంగా ఆన్లైన్లో ఫోన్పే, గూగుల్ పేలో అవినీతి సొమ్ముని ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి బరితెగ్గింపు కనిపిస్తుంది కొంతమంది ఉద్యోగుల్లో. మరి వాళ్ళని అరికట్టకపోతే ఆర్థిక అంతరాలు పెరిగిపోతాయి సమాజంలో. రాబోయేటువంటి రోజుల్లో మరొక సోమాలియా లాగానో, బంగ్లాదేశ్ లాగానో, నేపాల్ లాగానో మారుతుంది. మరి ఇలాంటి సమాజాన్ని మనం కోరుకుందామా? లేదంటే ఏసీబీని స్ట్రెంథన్ చేసి అవినీతి చేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కట్టడి చేద్దామా? ఏం చేయాలి? ఏం చేస్తే అవినీతి రహిత పరిపాలన, అవినీతి రహిత సమాజాన్ని మనం చూడొచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.